ఎదిగిన తన కూతుర్లతో పాటు అప్పుడే బస్సు దిగుతుంది వసంత. చాలా రోజుల తరువాత తన సొంత ఊరికి రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఊరి జనాలు తనను ఏమంటారోనని భయంగా కూడా ఉంది. చూడండమ్మా, ఈ ఊళ్ళో ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి. నన్ను తిట్టినా సరే మీరు పల్లెత్తు మాట కూడా అనకండి, సరేనా? వసంత అలా చెప్పేసరికి కూతుర్లు ఇందు బిందులు ఆశ్చర్యపోతారు. తమ తల్లిని ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా చూస్తారు. ఎందుకమ్మా, ఇది మీ ఊరే కదా? నాన్నగారికి సంబంధించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది కదా. ఇన్నాళ్ళు మనమెందుకు దూరంగా పెరిగామో చెప్పవు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొస్తున్నావో చెప్పవు. ఏంటమ్మా నువ్వు? సర్లేవే, ఏ రోజైనా మనకు అసలు విషయం తెలుస్తుంది కదా. నువ్వెక్కువగా అమ్మపై కోప్పడకు. నేనేం కోప్పడలేదు. చాలా రోజుల నుండి నా మనసులో ఒక చిన్న అనుమానం, అందుకే అడిగానంతే. ఏంటమ్మా అనుమానమా? నాపైన ఏంటా అనుమానం? అయ్యో అమ్మా, దాని మాటలు పట్టించుకోకు. నువ్వు ముందు పద. అదిగో అందరూ మనల్ని చూస్తున్నారు. ఏదో వింత జంతువులు వచ్చినట్టు చూస్తున్నారు. ఈ ఊళ్ళో మనుషులంతా ఇంతేనా? ఇలాగే చూస్తారా? మనుషుల్ని చూడనట్టు చూస్తున్నారు. చిచి, వీళ్ళేం మనుషులో ఏంటో. మీరిప్పుడేం మాట్లాడకండి, మౌనంగా ఉండండి. అలా వసంత తన కూతుర్లతో పాటు నడుచుకుంటూ ఒక పెద్ద బంగ్లాకి వచ్చి ఆగింది. గుమ్మం దగ్గర వసంత తన ఇద్దరు బిడ్డలతో రావటం చూసి పరందామయ్య కోపంగా అక్కడికొస్తాడు. అక్కడి ఆగిపో. భ్రష్టు పట్టిన వాళ్ళు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇదేం సానికొంప కాదు. అనాథలుండడానికి సత్రం కూడా కాదు. అది కాదు మావయ్య, అది... మావయ్య, నా చెవులతో ఆ మాట ఎప్పుడూ వినకూడదనుకున్నాను. ఆ పాపిష్టి నోటితో నన్ను మావయ్య అని మాత్రం అనకు. ముందిక్కడి నుండి వెళ్ళిపో. పరందామయ్య అలా అనేసరికి వసంత కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో చుట్టుపక్కల వాళ్లందరూ అక్కడికి చేరుకొని జరగబోయేది చూస్తుంటారు. వాళ్లని చూసి కొందరు నవ్వుకుంటున్నారు, ఇంకొందరు మాత్రం చెడుగా మాట్లాడుకుంటున్నారు. జనాలు మాట్లాడుకునేది చూసి ఇందు బిందులకి కోపం వస్తుంది. మేమెందుకెళ్ళాలి? ఇది మా నాన్న ఆస్తి. మేం బ్రతికితే ఇక్కడ బ్రతకాలనొచ్చాం. మమ్మల్ని వెళ్లిపోమనడానికి మీరెవరు? మమ్మల్నిమైనా చేశారనుకో, మేము పోలీసులకి చెప్తాం. అందరినీ అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాం. నోర్ముయ్యండి. మిమ్మల్ని ఏం మాట్లాడొద్దని చెప్పానా? ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి. ఓహో, కూతుళ్ళకి అన్ని నేర్పించే తీసుకొచ్చావన్నమాట. ఇప్పటికే మా పరువు గంగలో కలిపేశావు. ఇప్పుడు బజారుకి ఇచ్చాలని చూస్తున్నావా? నువ్వెన్ని చేసినా భరించడానికి మేం చేతకాని వాళ్లం కాదు. మర్యాదగా ఇక్కడి నుండి నీ కూతుర్లని తీసుకెళ్ళు, లేకుంటే నా మనుషులతో బలవంతంగా గెంటించేస్తాను. అలా అనకండి. ఆయన చనిపోయి చాలా రోజులైంది. నాకు కూడా అనారోగ్యం. ఎప్పుడు చనిపోతానో తెలీదు. పిల్లలు అనాథలవ్వకూడదు. అందుకే వాళ్ల నాన్న బ్రతికిన ఊరికి తీసుకొచ్చాను. ఇక్కడైతే వాళ్ల జీవితం సంతోషంగా సాగుతుందనిపించింది. దయచేసి కాదనకండి. నన్ను గెంటేసినా పర్లేదు. నా కూతుర్లను, మీ మనవరాళ్లను మీ దగ్గరుంచుకోండి. వాళ్లని పెంచి ప్రయోజకుల్ని చెయ్యండి. నాకంతే చాలు. వసంత అలా అనేసరికి ఇందు బిందులకి చాలా బాధ కలిగింది. ఏంటమ్మా నువ్వనేది? నీకు ఆరోగ్యం బాలేదా? ఏమైంది? త్వరలోనే చనిపోతావా? దయచేసి అలా ఎప్పుడూ మాట్లాడకమ్మా. నువ్వు లేని లోకం మాకు కూడా వద్దు. మేం నీతో పాటే చనిపోతాం. దేవుడా, నాకెందుకు ఈ బ్రతుకునిచ్చావు తండ్రి? పుట్టినప్పటి నుండి కష్టాలే ఇచ్చావు. పెద్దయ్యాక నా వాళ్లని దూరం చేశావు. నా కూతుర్లు పెళ్లిడికొచ్చాక నా భర్తని దూరం చేశావు. ఇప్పుడు నన్ను, నా కూతుర్ల నుండి దూరం చేస్తున్నావు. ఎందుకు స్వామి ఈ శిక్ష? నేనేం తప్పు చేశాను? ఆహా, తల్లి కూతుర్లు బాగానే నటిస్తున్నారు. భలే నటిస్తున్నారే. ఒకరికి మించి మరొకరు నటనలో బాగా ఆడితేరారు. ఇక చాలు మీ నాటకాలు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కోప్పడకండి, దయచేసి కోప్పడకండి. నా బాధని అర్థం చేసుకోండి. వీళ్ళు ఈ ఇంటికి వారసురాళ్ళు. నేను తప్పు చేశాను, కానీ వాళ్ళేం చేశారు? వాళ్ళని మాత్రం క్షమించండి. దయచేసి ఇంట్లోకి రానివ్వండి. అబ్బబ్బా, కళ్ళబొల్లి మాటలు చెప్పి అందర్నీ నీ వైపు తిప్పుకుందామని చూస్తున్నావా? ఇక్కడున్నదందరూ నా మనుషులే. నీపై జాలి చూపేవాళ్లు ఇక్కడెవ్వరూ లేరు. చిచి, ఏంటమ్మా నువ్వు? ఆ ముసలోడన్నేసి మాటలంటుంటే పడుతున్నావు. మనమిక్కడుండటం అవసరమా చెప్పు?
వెళ్దాం పదమ్మా, వెళ్ళి ఎక్కడైనా హాయిగా బ్రతుకుదాం, కాని ఇక్కడ మాత్రం వద్దు. రేపో మాపో చచ్చేవాడే అలా మాట్లాడుతుంటే మనం ఎలా మాట్లాడాలి చెప్పు? పెద్దవాడని గౌరవం ఇస్తున్నాం, లేకుంటేనా ఈ పాటికి ఏం చేసేవాళ్లమో తెలీదు. ఇక చాలా ఆపండి. వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే మాటలు హద్దు మీరుతున్నాయి. ఇక నా చేష్టలు చూపించాల్సిందే. ఏం చేస్తావ్? కొడతావా? లేకుంటే మీ వాళ్లతో చెప్పి కొట్టిస్తావా? ఇందు బిందు అలా అనేసరికి పరందామయ్యకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో కొట్టడానికొస్తాడు. ఇంతలో ఊరి జనం అంతా కొట్టొద్దని చెప్తారు. పరందామయ్యకి అడ్డుపడతారు. ఇక చేసేదేం లేక పరందామయ్య మౌనంగా ఉండిపోతాడు. కాసేపటి తరువాత విలువ నీడలేని ఆడది ఆశ్రయం కోసం వస్తే ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. కనీస సాయం చేయాలనేది ఈ ఇంటి ధర్మం. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నది పక్కన ఉండే భూమి మీ నాన్నదే. అందులో మీరెళ్ళి బ్రతకొచ్చు. ఇదే నా నిర్ణయం. ఇక మీరెళ్ళండి. అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అలా పరందామయ్య అందర్నీ పంపించేస్తాడు. ఆయన తీర్పు ఇవ్వటం వల్ల ఇక జనాలు కూడా ఏం చెయ్యకుండా మౌనంగా వెళ్ళిపోతారు. వసంత మాత్రం తన 2 కూతుర్లను తీసుకుని నది పక్కన ఉండే ప్రాంతానికి వెళ్తుంది. ఆ ఊరి చివర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రాంతాన్ని చూసి ఇందు బిందులు చాలా ఆనందిస్తారు. అమ్మా, ఈ ప్రదేశం ఎంత బావుందో కదా! నాకుడా భలే నచ్చింది. ఇదంతా మా నాన్నదేనా? అవునమ్మా, ఇదంతా మీ నాన్నదే. ఇంకా ఈ ఊళ్ళో మీ నాన్నకి చాలా ఆస్తుంది. కాని మీ తాతగారు వాటిని మీకు ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఇది మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆయన మనసు మారితే మీకింకా ఇస్తారేమో. మిమ్మల్ని రానుల్లా చూసుకుంటాడేమో. సర్లేమ్మా, ఆయన సంగతి వదిలేయ్. ఇప్పుడేం చేద్దాం? ముందు ఇక్కడొక ఇల్లు కట్టుకుందాం. నదికి అవతల ఇల్లు కట్టుకుందాం. ఇది అక్కకు, ఇది నాకు. బావుంది కదమ్మా? అలా వసంత తన 2 కూతుర్లకు నది పక్కన ఇల్లు కట్టిస్తుంది. తన దగ్గరున్న డబ్బుతో ఆ ఇళ్లకు కావలసిన సామాన్లు తీసుకొచ్చి కూతుర్లకిస్తుంది. తన బిడ్డలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అలా 5 ఏళ్లు గడిచిపోతాయి. ఆ 5 ఏళ్లలో 2 కూతుర్లకు పెళ్లి చేసి వాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటుంది వసంత. ఒకరోజు వసంత, చూడండమ్మా, నా ఆరోగ్యం బాగా క్షీణించింది. నేనేం చేయలేకపోతున్నాను. మీకు చెయ్యాల్సిందంతా చేశాను. మీరు జాగ్రత్త, ఇబ్బంది పడకండి. నదికి అటువైపు ఇటువైపు మీ ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఊరికి దూరంగా బ్రతుకుతున్నాం. అందుకే మీ భర్తలతో పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? మా పిల్లల్ని చూడవా? వాళ్లతో ఆడుకోవా? ఇలా వెళ్ళిపోతే ఎలాగమ్మా? అనాథలైపోతామమ్మా. నీకు మంచి వైద్యం చేయిస్తామమ్మా. నిన్ను కాపాడుకుంటాం. లేదమ్మా, ఇక నా టైం దగ్గర పడింది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ తాత ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఆయన వస్తే మాత్రం పట్టించుకోకుండా ఉండకండి. ఆయనని సంతోషంగా చూసుకోండి. చీచి, నిన్నెంతలా అవమానించిన ఆయన్ని క్షమించాలా? వదిలే ప్రసక్తే లేదు. అవునమ్మా, నిన్ను నాన్నని వెలివేయడానికి గల కారణమేంటి? ఇప్పటి వరకు నువ్వు మాకు ఆ విషయం చెప్పనే లేదు. చెప్తానమ్మా, చెప్తాను. మీ నాన్న ఈ ఊళ్ళో గొప్ప మనిషి, ధనవంతుడు కూడా. నేనేమో పేదదాన్ని, పైగా వాళ్ల కులానికి సంబంధించిన దాన్ని కాదు. అందుకే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని వస్తే మీ తాత సహించలేకపోయాడు. కోపంతో మమ్మల్ని ఇంటి నుండి గెంటేశాడు. మీ నాన్న నన్ను తీసుకుని పట్నం వచ్చి అక్కడే బ్రతికాడు. మీ నాన్న చనిపోయే వరకు నాకే లోటు రానివ్వలేదు. బాగా చూసుకున్నారు. అటువంటి భర్త దొరకటం నా అదృష్టం. మీలాంటి బంగారం లాంటి బిడ్డలు, మంచి భర్త ఏ మహిళకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? అలా వసంత చెప్తూ చెప్తూ కళ్ళు మూస్తుంది. ఇంతలో ఆ ఊరికి కాస్త దూరంగా ఉన్నటువంటి డ్యాం కూలిపోతుంది. ఆ డ్యాం కూలిపోవటం వల్ల ఒక్కసారిగా నీళ్లన్నీ ఊరిపై పడతాయి. దాంతో ఊరి జనమంతా నీటిలో కొట్టుకొచ్చి నదిలో పడిపోతారు. ప్రవాహంలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు. అక్క, ఇప్పుడేం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యాలి. ఊరి జనాలంతా నదిలో కొట్టుకొస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా రక్షించాలి. ఏదో ఒకటి చేద్దాం. అంతలో నదిలో ఒక చివరన పరందామయ్య కూడా కొట్టుకొస్తున్నాడు. ఆయన్ని చూసిన ఇందు బిందులు టెన్షన్ పడతారు. చెల్లి, అదిగో తాత కూడా వస్తున్నాడే.
అవునక్క, ఆయన్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఇందు బిందులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడాలనే తపన ఎక్కువవుతూ ఉంటుంది. ఇంతలో ఇందుకి ఒక చక్కని ఆలోచన వస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చేపలు పట్టే వల తీసుకొస్తుంది. చెల్లి, అదిగో మీ ఇంటి నుండి మా ఇంటి వరకు ఈ వల నదిలో అడ్డుగా పెట్టి పట్టుకుందాం. అప్పుడు ఈ ఊరి జనాలు కొట్టుకుపోకుండా వలకి తగిలి ప్రాణాలు దక్కించుకుంటారు. అలా ఇందు బిందులు చేపల వల తీసుకొచ్చి నదికి అడ్డుగా పెడతారు. దాంతో ఊరి జనమంతా నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా వలలో చిక్కి ప్రాణాలు దక్కించుకుంటారు. అందులో పరందామయ్య కూడా ఉంటాడు. ఆహా, నా మనవరాళ్ళనిపించుకున్నారు. మీకు తాత అయినందుకు నేను గర్వపడుతున్నానమ్మా. కానీ మీకు నేను చాలా ద్రోహం చేశాను. చిన్నప్పటి నుండి మీరు పేదవారిలాగే బ్రతికారు. నన్ను క్షమించండమ్మా. మీ అమ్మని ఘోరంగా అవమానించాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడారు. మీ పెద్ద మనసుకు నమస్కారమమ్మా. ఇక మీరు అనాథలుగా బ్రతకాల్సిన పని లేదు. అలా పరందామయ్య మాట్లాడుతూ చనిపోయున్న వసంతని చూస్తాడు. చాలా బాధపడతాడు. కోడలి మరణంతో కుమిలిపోతాడు. తాతయ్య, అమ్మ చనిపోయేటప్పుడు కూడా మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్పింది. మీకే ఇబ్బంది రానివ్వకుండా చూసుకోమంది తాతయ్య. మంచి మనసున్న వాళ్లను ఆ దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు నా కోడలి రుణం తీర్చుకుందామనుకునే టైంలో ఇలాంటి దారుణం చేశాడు. అమ్మా ఇందు, బిందు, నన్ను క్షమించండమ్మా. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఇక మీరు బాధపడాల్సిన పని లేదు. పదండమ్మా, దహనక్రియలు చేద్దాం. అలా పరందామయ్యతో పాటు ఊరంతా కలిసి వసంత దహనక్రియలు జరిపిస్తారు. ఇందు బిందుల చుట్టూ ఇప్పుడు ఊరి జనం ఉంది. వాళ్ళని చూసి, వాళ్ల తాతని చూసి అక్కా చెల్లెళ్ళకి ధైర్యం కలిగింది. ఇక అప్పటి నుండి ఇందు బిందులు తమ తాతను బాగా చూసుకునేవారు. సీతాపతికి వారం రోజుల నుండి ఆరోగ్యం బాగోలేకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. పరీక్షలన్నీ చేసిన డాక్టర్ సీతాపతిని చూసి కాస్త దీనంగా మాట్లాడసాగాడు. చూడండి సీతాపతి గారు, నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. కంగారు పడకండి. ఏమైనా ఇబ్బందా డాక్టర్ గారు? మందులు వేసుకుంటే తగ్గిపోతుందా? సమస్య ఏం లేదు కదా? ఆ విషయానికే వస్తున్నానండి. మీకిప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇన్ని రోజులు మీరు మీ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోనట్టు తెలుస్తుంది. మీకు అన్ని పరీక్షలు చేసిన తరువాతే మాకు ఆ విషయం తెలిసింది. గతంలో మీరు ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకున్నా సరిపోయేది. కానీ ఇప్పుడు మీరు ఆఖరి దశలోకి వచ్చారు. అందుకే ఈ విషయం మీతో చెప్పడానికి నాకే మనసు రావటం లేదండి. ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? ఆపరేషన్ లాంటిది ఏదైనా చేసే అవకాశం ఉందా? ఆపరేషన్ వల్ల కూడా లాభం లేదండి. మీరు ఇంకెక్కువ రోజులు బ్రతకరు. కొన్ని రోజులైనా మీరు మీకు ఇష్టమైన వాళ్లతో బ్రతికేందుకు ప్రయత్నించండి. దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు ఏం చేయలేకపోతున్నాను. డాక్టర్ ఆ విషయం చెప్పడంతో సీతాపతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆసుపత్రి నుండి ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో తనకు వచ్చిన ఆ వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే తన ఇద్దరు కూతుళ్ళు గుర్తొచ్చారు. నా పిల్లలకు నాకొచ్చిన వ్యాధి గురించి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ కొన్ని రోజులైనా నేను వాళ్లతో కలిసి ఉంటూ చనిపోవాలి. ఇక ఇదే నాకు మిగిలిన ఒక్కగానొక్క ఆశ. ఇక ఇవాళ వాళ్లకు కబురు చేస్తాను అని అనుకుంటూ ఉన్న సీతాపతికి పక్కింటి రాంబాబు కనిపిస్తాడు. రాంబాబు, ఒరేయ్ రాంబాబు. ఏంటి సీతాపతి బావా, ఈరోజేంటి భలే హుషారుగా ఉన్నావు? పిలిచే పిలుపు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఏంటి విషయం? నీ మాజీ ప్రేయసి గుర్తొచ్చిందా ఏంటి? నాతో పరాచకాలాడింది చాలు, ఇలా రా. సీతాపతి అలా పిలవడంతో హడావిడిగా అక్కడికొస్తాడు రాంబాబు. వచ్చి రాగానే సీతాపతి దగ్గర ఉన్న ఆసుపత్రి కాగితాలు తీసుకుని చూస్తాడు. అందులో సీతాపతికి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది. అది చూసి రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి బావా, ఆ దేవుడు నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదు. కూతుర్లు పుట్టగానే అక్క చనిపోయింది. వాళ్ళకి అమ్మాయి నువ్వే పెంచావు. 2 కూతుళ్లకు పెళ్లిళ్లు చేశావు. ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్నావు. జీవితంలో కొంతైనా సంతోషాన్ని ఇచ్చాడా ఆ మాయదారి దేవుడు? ఒరే ఒరే, ఆపరా. ఆ దేవుణ్ణి తిట్టి లాభం లేదు. నా కర్మ అంతే, ఇక చేసేదేం లేదు. ఈ విషయం మీ పిల్లలకు చెప్పారా బావా? చెప్తే వాళ్ళైనా మీకు ఆఖరి దశలో తోడుంటారుగా. పోనీ నేనెళ్ళి చెప్పేసిరానా? వద్దొద్దురా, నేనే వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్లలో నెల రోజులైనా ఉండొస్తాను.
నేనొచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బావా, జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు వెళ్ళి సంతోషంగా తిరిగిరా. ఆ పెద్దది వెన్నెలను, చిన్నది హాసినిని అడిగినట్టు కూడా చెప్పు. అలాగే లేరా, ఇక నేను వెళ్ళొస్తాను అని సీతాపతి తన కూతుర్ల ఇంటికి బయలుదేరతాడు. వెళ్లే దారిలో తన కూతుర్లిద్దరూ చేసిన అల్లర్లను, వాళ్ళకి జరిగిన పెళ్లిళ్లను గుర్తు చేసుకున్నాడు. ఇంకా కాస్త దూరం నడక, తర్వాత బస్సు ప్రయాణం, తరువాత మళ్లీ నడక దారిని పట్టుకుని సిటీలో ఉన్న చిన్న కూతురు హాసిని ఇంటికి చేరుకున్నాడు. చిన్న కూతురు కావడంతో హాసినికి గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయటం వల్ల హాసిని కాపురం బ్రహ్మాండంగా సాగుతుంది. తన ఇంటికొచ్చిన సీతాపతిని చూడగానే హాసిని ఇంటి బయటే నిలబెట్టి నవ్వనట్లు నవ్వింది. ఏమ్మా హాసిని, బాగున్నావా? మీ ఆయన బాగున్నాడా? బావున్నాం నాన్న, మీరేంటి చెప్పపెట్టకుండా ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చేసాను. అల్లుడు గారింట్లో ఉన్నారా? అవును నాన్న, విదేశాల నుండి బంధువులొచ్చారు, వాళ్లతో మాట్లాడుతున్నాడు. సరే, నేనే వెళ్ళి పలకరిస్తానమ్మా. వద్దొద్దు నాన్న, ఇప్పుడొద్దులేండి. ఇప్పుడు ఆయన ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడొద్దులే, తర్వాత మాట్లాడతాను. కాస్త ప్రయాణం చేశాను కదా, స్నానం చేసి తయారై వస్తాను. అప్పుడు తీరిగ్గా మాట్లాడొచ్చులే. పదమ్మా, పద, ఇంట్లోకి వెళ్దాం. నాన్న, అది... ఏమైందమ్మా, అలా నసుగుతున్నావేంటి? విదేశాల నుండి బంధువులొచ్చారు కదా, వాళ్ళకింట్లో ఉన్న గెస్ట్ రూమ్లు కేటాయించేశాం. ఇప్పుడు అన్ని గదులు నిండిపోయాయి. ఓ అంతేనా? ఈ విషయం చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావా? ఇప్పుడేంటి, ఇంట్లో ఉండడానికి గదులు లేవు, అంతే కదా? అప్పుడు నేనెళ్ళి మీ పెరట్లో ఉన్న వాచ్మెన్ రూమ్లో ఉంటాను, సరిపోతుందిగా? అది కాదు నాన్న, అక్కడ మీరుంటే బావుండదు. అందుకని మీరిప్పుడు ఇంటికెళ్ళిపోండి. బంధువులు వెళ్ళాక నేనే కబురు చేస్తాను. అప్పుడొద్దురులేండి నాన్న. ఏంటోనమ్మా నువ్వు, కనీసం ఇంట్లోకి తీసుకెళ్లకుండానే గుమ్మం నుండే ఇలా పంపించేస్తున్నావు. సర్లే, నీకు సమస్య రాకూడదు. అయితే నేనింక బయలుదేరుతాను. ఆ పెద్దదానింటికైనా వెళ్ళొస్తానమ్మా. ముందే అక్కింటికి వెళ్ళి వచ్చేవాణ్ణి, కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ఉంది కదా. మీ ఇల్లు కాస్త దగ్గరగా ఉందని ఇలా వచ్చాను. సీతాపతి అలా మాట్లాడుతుంటే హాసిని కొంత డబ్బు తీసి సీతాపతికిస్తుంది. సీతాపతి వద్దంటున్నా బలవంతంగా ఇస్తుంది. తనే స్వయంగా షర్టు జేబులో పెడుతుంది. తీసుకోండి నాన్న, దారి ఖర్చులకు ఉంచండి. ఇదిగో, కొంత దూరంలో టీ షాప్ వస్తుంది, అక్కడ టీ తాగి బయలుదేరండి. మీ ఆరోగ్యం బావుంది కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇక బయలుదేరండి. హాసిని మాటల్లో కంగారు కనిపిస్తుంది. సీతాపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆరోగ్యం బావుంది కదా అని అన్నప్పుడు తనకు క్యాన్సర్ ఉందని చెప్పాలనిపిస్తుంది. తన కూతుర్ని హత్తుకొని ఏడవాలనిపిస్తుంది. కాని కన్నీళ్లను దిగమింగి తన కూతుర్ని తనివి తీరా చూసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు సీతాపతి. కొంత దూరం వెళ్ళాక టీ అంగడి వద్ద ఆగుతాడు. పెద్దాయనా, టీ కావాలా, కాఫీ కావాలా? ఒకటి ఇవ్వు బాబు. అలాగే అయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర నుండి వస్తున్నారేంటి? రాంగ్ అడ్రస్కి వెళ్ళారా ఏంటి? అదేంటి బాబు అలా అంటున్నావు? మరేం లేదు పెద్దాయనా, ఆ ఇంట్లోకి అందరూ గొప్పింటి ఆడవాళ్లు వెళ్తుంటారు. పేరుకే గొప్పోళ్ళు, కాని వాళ్ళు చేసేదంతా చెత్త పనే. ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా మందు తాగుతూ పేకటాడుతూ ఉంటారు. క్లబ్బులాగా అన్నమాట. వాళ్ళకి రాత్రి పగలు అన్న తేడా కూడా ఉండదు. చీచ్చి, ఆ ఇంట్లో వాళ్ళు ఏం మనుషులో ఏంటో. అలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు నాకు. ఇదిగో టీ తీసుకో పెద్దాయనా అంటూ టీ షాప్ వ్యక్తి టీ ఇస్తుండగా సీతాపతి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగులు ముందుకేస్తాడు. టీ కూడా తీసుకోడు. చాలా దూరం అలా బాధపడుతూ నడిచిన తరువాత పెద్ద కూతురు వెన్నెల ఊరికి వెళ్లే బస్సు కనిపిస్తుంది. ఇక ఆ బస్సు ప్రయాణం చేసి వెన్నెల ఇంటికి చేరుకుంటాడు సీతాపతి. తన తండ్రిని చూడగానే వెన్నెల పరుగున వస్తుంది. తన నాన్నని హత్తుకుంటుంది. ఎలా ఉన్నారు నాన్న? బావున్నారా మీరు? ఆరోగ్యమంతా బాగానే ఉందా? సరే, ఇంట్లోకి రండి నాన్న అంటూ తన చిన్నపాటి ఇంట్లోకి తీసుకెళ్తుంది. వెన్నెలది పేదింటి కుటుంబం. చిన్న ఇల్లు కావడంతో అందరూ ఇరుగ్గానే బతుకుతున్నారు. సీతాపతి ఇంట్లోకి వెళ్లగానే తన కూతురు వెన్నెలని తీక్షణంగా గమనిస్తాడు. ఒంటిపై ఒక్క బంగారు నగ కూడా లేదు. అదేంటమ్మా, ఒక్క నగ కూడా వేసుకోలేదు? అలా పోసిపోయి కనిపిస్తున్నావు. నీ నగలన్నీ ఇంట్లో దాచిపెట్టావా? సీతాపతి అలా అడగ్గానే వెన్నెల బోరున ఏడుస్తుంది. ఏం చేయమంటారు నాన్న? మాది పేద కుటుంబం. ఆయనకు పనులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇల్లు గడవడమే కష్టంగా మారింది.
అప్పుడే నా నగలమ్ముతూ వచ్చాను. ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. పర్వాలేదులే నాన్న, ఆయనకి పని దొరికితే ఆ నగలన్నీ మళ్ళీ కొనిస్తాడులే. మీరేం దాని గురించి ఆలోచించకండి. సరే అమ్మా వెన్నెల, బాధపడకు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే చూడ్డానికి వచ్చాను. మీ ఆయన లేడా? ఆయన పొరుగురికి పనికెళ్ళాడు నాన్న. నిన్నే ఆయనకి పని దొరికింది. ఇంకా సేపట్లో ఆయన వచ్చేస్తుంటారు. అమ్మా వెన్నెల, నువ్వెప్పుడూ చేస్తావుగా ఆ గుత్తొంకాయ కూర. అది తిని చాలా రోజులైందమ్మా. ఈరోజు అది చేస్తావుగా? చేస్తాను నాన్న. మీరలా కూర్చోండి, నేను బయటికెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అలా సీతాపతి తన కూతురు చేసే వంట కోసం ఎదురు చూస్తుంటాడు. బయటికెళ్లిన వెన్నెల చాలాసేపటికి గాని రాదు. దాంతో సీతాపతి అలా వీధిలోకి వచ్చి పరిసరాలు గమనిస్తాడు. దూరంగా వీధి చివర ఇంటింటికి వెళ్ళొస్తున్న తన కూతురు వెన్నెలని గమనిస్తాడు. వెన్నెల చీర కొంగు పట్టుకొని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి కాసిన్ని బియ్యం గింజలివ్వమని వేడుకుంటుంది. అది గమనించిన సీతాపతికి గుండాగినంత పనైంది. అయ్యో దేవుడా, నా కూతురికి ఇంత కర్మ ఎందుకు పట్టించావు తండ్రి? నేనేం పాపం చేశాను? నా కన్న బిడ్డను ఇలాంటి పరిస్థితిలో చూశానే. నా చేతిలో గారాభంగా పెరిగిన బిడ్డ ఇలా ముష్టెత్తుకుంటుంటే చూడలేకపోతున్నాను. కుమిలి కుమిలి ఏడుస్తాడు సీతాపతి. ఇక ఇంటికి వస్తున్న వెన్నెలని చూసి మెల్లగా ఇంట్లోకెళ్తాడు. తన తండ్రికి ఏం తెలీదన్నట్లు వెన్నెల ఇంట్లోకి వచ్చి అన్నం వండటం ప్రారంభిస్తుంది. అమ్మా వెన్నెల, ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను. నేనింటికి అర్జెంటుగా వెళ్ళాలి. ఈరోజు నా స్నేహితుడొక్కడొస్తానని చెప్పాడు. వాడికి మన పొలం చూపించాలి. నేను బయలుదేరుతానమ్మా. అయ్యో నాన్న, కాస్త భోంచేసెళ్ళండి. గుత్తి వంకాయ కూర కావాలన్నారుగా. ఇంకెప్పుడైనా వచ్చి తింటానులేమ్మా. ఇప్పుడు నేను వెళ్ళాలి, లేకుంటే బస్సు వెళ్ళిపోతుంది అని హడావిడిగా అక్కడి నుండి బయలుదేరాడు సీతాపతి. వస్తూ వస్తూ వెన్నెల చేతిలో కొంత డబ్బు పెట్టాడు. తన పెద్ద కూతురు వెన్నెలని తనివి తీరా చూసుకొని కన్నీళ్లను దాచుకొని బరువెక్కిన మనసుతో అక్కడి నుండి బయలుదేరాడు. ఇంటికొచ్చిన 2 రోజుల తరువాత సీతాపతి కన్ను మూశాడు. నాన్న చనిపోయాడనే వార్త విని వెన్నెల హాసినీలు అక్కడికి చేరుకున్నారు. తమ తండ్రి శవాన్ని చూసి బోరున ఏడుస్తారు. అప్పుడే వాళ్ళకి రాంబాబు ఒక ఉత్తరం ఇస్తాడు. అమ్మా వెన్నెల, హాసిని, క్షమించండమ్మా. మీ ఇంటికొచ్చి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేకపోయాను. మీ చేతి వంట తినలేకపోయాను. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. హాసిని, వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకున్నావు. నా కూతుర్లు నలుగురికి సాయపడేలా ఉండాలనుకున్నాను. నలుగురిని చెడగొట్టేలా ఉండకూడదమ్మా. నేను నిన్ను చూసి భరించలేకపోయాను. అమ్మా వెన్నెల, క్షమించమ్మా. పేదింటికి వెళ్లిన నీకు నేనేం చేయలేకపోయాను. ఆఖరికి ముష్టెత్తుకునే స్థితికి నిన్ను తెచ్చాను. క్షమించు. ఇద్దరికీ నేను ఇన్నాళ్లు కూడబెట్టిన చెరొక 25 లక్షలు ఇస్తున్నాను. ఇకనైనా మీ బ్రతుకులు మారతాయి అనుకుంటున్నాను. నాకు క్యాన్సర్ అని చెప్పాక మీతో కొన్ని రోజులైనా గడపాలనుకున్నా. కానీ ఆ దేవుడికి కూడా అది ఇష్టం లేదనుకుంటా. ఇదే నా ఆఖరి ఉత్తరం. జాగ్రత్త తల్లి. ఉత్తరం చదవటం పూర్తయ్యాక వెన్నెల హాసినీలు కుమిలి కుమిలి ఏడుస్తారు. తమ తండ్రి కాళ్లు పట్టుకుని గుండెలు పగిలేలా కన్నీళ్లు కారుస్తారు.